నీ చిత్తము నెరవేరు అంటే నీ మౌನಕ್ಕೆ ಹಾಲ್ತಕ್ಕೆ ನಾನು ವಾತೆ ಇಂಜಿ మహాపురుకత విసిన దేని బిడ్లారా దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నుంచి మహాపురుకత విసిననే దేని బిడ్లారా మన జీవితంలోని మన క్రైస్తవ జీవితంలోకి మారు ఏనిలే వచ్చింది ఏనాతకి మహాపురు మంగి ಹಾಟ తీసి మహాపురు ఇష్టంలే తాకల్తకి మంగికే ಹಾಟ తీసుకే దేని బిడ్లారా मारो महापुर के इष्टम आदि लगे कमा मार पिस्तिंदके देन बिड्लारा मारो महापुर नमित मारो ఒకవేళ కైని చింజలకి అలవాటు వచ్చేరే కైని చింజల పిస్తూస్తుందికే దేని బిడ్లారా ఒకవేళ కాడు కొసలకి అలవాటు వచ్చేరే కాడు పిస్తూస్తుందికే దేని బిడ్లారా ఒకవేళ బూతు కొత్త జోలలకి అలవాటు వచ్చేరే ఏ పిస్తూస్తుందికే దేని బిడ్లారా ప్రతిది చెడు క్రియల్ని మారు ఏనాకి తిందికే విడిచిపెట్టాస్తుందికే దేని బిడ్లారా దేవుని ఒక వాక్యం ఏది వేసిందనే దేని బిడ్లారా ప్రభుకి ఏదో ఇష్టం ఏదని మారు కిత్తిందికే గాని మహాపురికి ఇష్టమా అధికమా మారో పిస్తూస్తుందికే దేని బిడ్లారా కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలోనే మనకు చీకటి సంబంధమైన ఆలోచనలు ఉండవచ్చు చీకటి సంబంధమైన క్రియలు ఉండవచ్చు చీకటి సంబంధమైన అనేక చెడు క్రియలు ఉండవచ్చు వాటిని విడిచిపెట్టి మనము వెలుగు సంబంధం వల్ల మారో బతికి తిందే వెలుగు సంబంధం వల్ల మారో తాకి తిందికే బిడ్లారా ఎందుకంటే మనం దేవుని యొక్క కుమార్తె కుమారులై ఉన్నాము కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే మహాపురుకత విషయాన్ని అంటే నీ మౌనలే నాను తాకల్తకి నాను వార్త ఏజి మహాపురు మరి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుచున్న ప్రవచనము దేని బిడ్డలారా మారోస్కే ఏ నాకి వెలుగు సంబంధాలకు హాట కొడతా ఇచ్చి ఆ చీకట్లు ఉన్నప్పుడు ఎందుకు మనల్ని దేవుడు వెలుగుకి చెప్పాడంటే మారో మహాపురు వెస్తీలే మారు బతకల్తకి మహాపురు కమ్మకి హల్తకి మంగకి దేవుడికి చీకటి నుండి మనల్ని పిలుచుకున్నారట దేని బిడ్డలారా మనం ఈ లోకంలో ఇలా ఏం లేమచ్చిందికి ఒక వెలుగు సంబంధంలో మారో మచ్చిందికి దేని బిడ్డలారా ఈ లోకంలో మారు ఏనిలే మచ్చిందికి మహాపురు మోన అనిలే మారో తాకి తిందికి దేని బిడ్డలారా కాబట్టి మన విశ్వాస జీవితంలోని మన క్రైస్తవ జీవితంలోని మారు ఏనా కాకుండా తిందించి పరిశీలన కాకుండా సమ మారు నోకిత తాకి తిందికి దేని బిడ్డలారా క్రైస్తవ జీవితం అంటే చాలా చాలా మారో అజ్జీ బతికి తిందే దేని బిడ్డలారా అందుకే దేవుని ఒక వాక్యం సెలవుస్తుంది మీరు పరదేశంలో ఉన్నంత కాలము మీరు భయముతో బతుకుడించి మరి మహాపురుకత విసినని దేని బిడ్డలారా మన విశ్వాస జీవితంలోని మనము ఏళ్ళేమొచ్చిందికే అజ్జితోలే మారు బతికి తిందకే ఏనాతక అజ్జి తినేచి నాను పాపంకే అన నీకి బతికి తినేందుకే మారు అజ్జి తిందకే దేని బిడ్డలారా నాను చెడుకే అన నాను నీకి బతికి తింది మారు అజ్జి తిందకే నాను ఈ లోకంలో కలిసిపోయాను నాను వెలుగు సంబంధంలో మాను తాకి తినేందుకే మారు అజ్జికి బతికి తిందకే దేని బిడ్డలారా దేవుని ఒక వాక్యం వేసిందనే దేని బిడ్డలారా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇచ్చి నీ మౌనానికి హల్తకి ఇప్పుడు నాను వార్త ఏంచి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతున్న ప్రవచన ఉదయం బిడ్డలారా మన విశ్వాస జీవితంలో మారు ఏలే తీర్మానం కాకూడదే వచ్చేసి నాను నీ కట్ట ప్రభు నీ కోసం నాను బతకల్తకి నీ మౌనకి హల్తకి నన్ను జాప ముందు మారో ప్రార్థన కాకూడదు దేని బిడ్డలారా మహాపురు గౌరవం కాతకి మారో లజ్జా తిందే మహాపురు పాచు నేర్చుకొని తిందే మహాపురు గౌరవం కిత్తిందే మహాపురుದಲ್ಲಿ మారు ప్రార్థన కిత్తిందే మహాపురు కమ్మతో మారు నౌకిత హచ్చిందే దేని బిడ్డలారా ఇది మహాపురుకి ఇష్టమాది కమ్మ కాబట్టి మన జీవితాల్లో మన విశ్వాస జీవితంలో మారు ఏనాకి హినే మహాపురు ప్రార్థనకి హల్తకి మారు ఆస్థాయి మనకి మహాపురు గౌరవం కేతకి మారు ఆస్థాయి మనకి మహాపురు పాచతకి ఆశయం మనకి మహాపురు కథయ రోణ విస్తృతకి మారు ఆశయం మనకి లేదా మనం విశ్వాసంగా పరిశుద్ధంగా జీవించేందుకు మారు ఆశయం అనేది ఒకసారి ఆలోచించండి దేని బిడ్డలారా మహాపురు మౌనాలే మారు బతికి మనకి ఒకసారి మారు పరిశీలించకూడదు మారు రెండు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి 10 మందితో ఉన్నా సరే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి మనం ఎక్కడున్నా సరే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుని బిడ్డలారా ఎందుకంటే మనము దేవుని కుమార్తె కుమారులై ఉన్నాము కాబట్టి దేవుని బిడ్డలారా మరి ఈ కథ నుంచి నా జీవిత ఇదంగి నాన్న దాదా మారు మన జీవితంలోని మన విశ్వాసాన్ని కాపాడుకోవడం సరే మారు దేవుడు రాజీ హజనాలై